యువత కోసం ఒక సూపర్బ్ అవకాశం తీసుకొచ్చింది. అదే ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2026. ఇంతకీ అసలు ఏంటిది? దీనివల్ల లాభాలేంటి? రండి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి, నెలా జీతం తీసుకుంటూనే సమాజానికి సేవ చేసే ఛాన్స్ వస్తే ఎంత బాగుంటుంది కదా. ఈ ఫెలోషిప్ కరెక్ట్గా అదే అవకాశాన్ని ఇస్తోందనమాట. ఒకవైపు మన కెరియర్, మరోవైపు సమాజసేవ, ఈ రెండింటినీ కలిపే ఒక బ్రిడ్జ్ లాంటిదిది. సరే, ముందుగా అసలు ఈ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అంటే ఏంటో చూసేద్దాం. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇది జస్ట్ ఒక జాబ్ కాదు, అంతకంటే చాలా ఎక్కువ. అయితే ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు నడిపిస్తున్న ఒక 13 నెలల ప్రోగ్రాం. దీని స్పెషాలిటీ ఏంటంటే, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లు నేరుగా కొన్ని ఎన్జిఓలతో కలిసి గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులో పనిచేయచ్చు. అంటే గ్రౌండ్ లెవెల్లో నిజమైన మార్పు తీసుకురావడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్ అనమాట. ఇక ఈ ఫెలోషిప్లో చాలా మంచి విషయాలున్నాయండి. ముఖ్యంగా అప్లై చేయడం చాలా ఈజీ, ఎందుకంటే ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్లది కాబట్టి నమ్మొచ్చు. మన సొంత ప్రాంతంలోనే పనిచేసే అవకాశం కూడా ఉండొచ్చు. పైగా అప్లికేషన్ ఫీజు అస్సలు లేదు, అలాగే ముందుగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. భలే ఉంది కదా. సరే, ఇంతకీ ఈ ప్రోగ్రాంలో చేరితే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? కేవలం ఎక్స్పీరియన్స్ మాత్రమేనా, లేక ఇంకా ఏమైనా ఉన్నాయా? అంటే ఫినాన్షియల్గా కూడా మంచి సపోర్ట్ ఉందన్నమాట. చూద్దాం రండి. ఓకే, ప్రతి నెలా వచ్చే స్టైఫండును చూస్తే జీవన ఖర్చుల కోసం ఒక 16,000, ప్రయాణాల కోసం 2,000, ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చుల కోసం మరో 2,000. అంతేకాదు, మన ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం ఇంకో 1,000 రూపాయలిస్తారు. సో టోటల్గా చూసుకుంటే నెలకు 21,000 రూపాయల వరకు స్టైఫండొస్తుంది. అది మాత్రమే కాదండోయ్, అసలు విషయం ఇక్కడుంది. ఈ 13 మంత్స్ ఫెలోషిప్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తే చివర్లో ఏకంగా 1,10,000 రూపాయల రీఅడ్జస్ట్మెంట్ అలవెన్స్ కూడా ఇస్తారు. ఇది నిజంగా భవిష్యత్తులో ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి చాలా పెద్ద సపోర్ట్ అవుతుంది. డబ్బుల సంగతి పక్కన పెడితే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ప్రాజెక్ట్ లొకేషన్కు వెళ్లడానికి, మళ్ళీ తిరిగి రావడానికి 3AC ట్రైన్ టికెట్ ఖర్చులు కూడా వాళ్లే చూసుకుంటారు. అంతేకాదు, మధ్యమధ్యలో జరిగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడానికి కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఇంత మంచి అవకాశం కదా. మరి దీనికి ఎవరు అర్హులు? అప్లై చేయాలంటే ఏమేం కావాలి? గుడ్ న్యూస్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా సింపుల్గా ఉంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, మేజర్గా 2 రూల్స్ ఉన్నాయి. ఒకటి వయసు, 21 నుంచి 32 మధ్య ఉండాలి. రెండోది ఎడ్యుకేషన్, ఏదైనా సరే ఒక బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అంతే, ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే, అప్లై చేసేవాళ్లు అక్టోబర్ 4, 2026 కల్లా తమ డిగ్రీని కంప్లీట్ చేసుండాలి. అంటే సర్టిఫికెట్ చేతిలో ఉండాలి. దీని బట్టి చూస్తే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కు ఇది వర్తించకపోవచ్చు. సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. సరే, అర్హత ఉంది, అప్లై చేశాం. ఆ తర్వాతేంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ జర్నీలో ఏ స్టేజెస్ ఉంటాయో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, మొత్తం 4 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని ఒక అసెస్మెంట్ రాయాలి. అది క్లియర్ చేస్తే సెకండ్ స్టేజ్లో గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో కూడా సెలెక్ట్ అయితే ఆఫర్ కన్ఫర్మ్ చేస్తారు. ఇక లాస్ట్ స్టెప్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంతే, ప్రాసెస్ కంప్లీట్. ఇక్కడో విషయం, ప్రతి స్టేజ్ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్లకు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఈమెయిల్ లేదా SMS ద్వారా చెప్తారు. కాబట్టి అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీ ఈమెయిల్, ఫోన్ మెసేజెస్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. రైట్, ఇప్పుడుదాకా మనం ఈ ఫెలోషిప్ వివరాలు, బెనిఫిట్స్, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ చూసాం. కానీ అసలు ప్రశ్న, మనం దీనికి ఎందుకు అప్లై చేయాలి? దీనివల్ల లాంగ్ టర్మ్లో ఉపయోగమేంటి? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే ఈ ఫెలోషిప్ కెరీర్కి ఒక పర్ఫెక్ట్ లాంచ్ ప్యాడ్. ఎందుకంటే రూరల్ డెవలప్మెంట్లో హ్యాండ్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది ఫ్యూచర్ కెరీర్కు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది. అంతేకాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద సంస్థ నుంచి ఒక సర్టిఫికేట్ రావటం చిన్న విషయం కాదు. వీటన్నిటికన్నా ముఖ్యంగా సొసైటీకి సేవ చేస్తూనే నెలకొక మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే, డిగ్రీ అయిపోయి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకు సంపాదనతో పాటు భవిష్యత్తుకు ఉపయోగపడే అనుభవం సంపాదించుకోవడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఫెలోషిప్ అస్సలు విలువ అదే.
సో ఫైనల్గా ఒక ప్రశ్న. ఒక 13 నెలలు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడము, కొత్త స్కిల్స్ నేర్చుకోవడము, ఆర్థికంగా నిలదొక్కుకోవడం, ఇవన్నీ చేసే ఈ ఒక్క అవకాశం మన ఫ్యూచర్ను మార్చే శక్తి దీనికుందా? ఒక్కసారి ఆలోచించండి.